ఎత్తున ఉద్యమం చేస్తాం. మీరు ఎట్లా పెడతారో దుకాణాలు చూస్తాం, ఎట్లా యాక్షన్ పెడతారో చూస్తాం. ఖచ్చితంగా బరాబర్ అడ్డుకుంటాం. నువ్వు కలెక్టర్ ఆఫీస్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా, నీవు ఎంతమంది పోలీసులను పెట్టినా బరాబర్ అడ్డుకుంటాం. దాని వెనకాల ఉన్నటువంటి మొత్తం తీస్తాం మేము బయటికి. ఆ లిక్కర్ మాఫియా కూడా తీస్తాం మేము. కేసులతో మమ్మల్ని భయపెట్టాలంటే మీ వల్ల కాదు. మేము కూడా సర్వాయి పాపన్న వారసులం. మేము తాటాకి చెప్పులకు భయపెట్టడం కాదు, ప్రాణాలకు తెగించి వృత్తి నుంచి వచ్చినటువంటి జాతిది. మర్యాదగా కేసులు బంద్ చేసి గోడ కులస్తుల పైన దుకాణాలు తెరిపించి క్షమాపణ చెప్పి మీరు ఇచ్చిన ప్రకారం చెట్లు పెంచండి, డ్రిప్ చేయండి, కల్తీ లేకుండా చూడండి. మీ అధికారులు కల్తీ మబ్బులో ఉన్నారు, మీ రాజకీయ నాయకులు కొంతమంది కల్తీ మబ్బులో ఉన్నారు. మీ కల్తీగాళ్ళు, మీ కల్తీ లీడర్లను కంట్రోల్ చేయండి. మీ కల్తీగాళ్ళను కంట్రోల్ చేయకుండా కల్తీ పేరు కళ్ళు నిషేధిస్తామంటే ఊరుకోం. చెప్తున్నా, ఎట్టి పరిస్థితిలో ఊరుకోం. మేము అల్లాటప్పలం కాదు. మేము ఖచ్చితంగా బరాబర్ చెప్పింది చేసి చూపిస్తాం. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి జాతులు ఇవన్నీ, వృత్తి కులాలన్నీ. ఆనాడు రైతుల నుంచి మొదలుకుంటే అందరం పాల్గొని తెచ్చినాం, ప్రాణాలు అర్పించినాం. తెచ్చిన రాష్ట్రంలో ఈ జాతులకు అన్యాయం జరుగుతుందంటే, నీవు ఇన్ని మోసాలు చేస్తూ పోతున్నామంటే, ప్రభుత్వం ఇన్ని మోసం మీద మోసం చేస్తుందంటే మేమేం పిచ్చోళ్ళం కాదు. 14 నాడు జీవో ఇచ్చి 18 నాడు సర్వేపాపన జయంతిని పెద్దగా వేసినామని చెప్పి మళ్ళీ ఎవరిని గౌరవ సంఘ నాయకులను వేదిక మీద విలువకుండా కింద కూర్చునబెట్టి, ధర్మభిక్షం గారి కొడుకును కూడా కింద కూర్చునబెట్టి అవమానపరిచి, ఇలా 20 తారీఖు నాడు జీవో వచ్చి ఏం తెలియనట్ల వ్యవహరిస్తే ఇక్కడ ఎవరేం పిచ్చోళ్ళు లేరు. ఖచ్చితంగా జీవోని సవరించి ఇవన్నీ అమలు చేయాలి. లేదనుకుంటే మా కార్యాచరణ మేము శనివారం నాడు మా నాయకులతో కూర్చుంటాం, మాట్లాడతాం, అన్ని పార్టీల మద్దతు తీసుకుంటాం. మీ పార్టీలో ఉన్నటువంటి గౌడ నాయకులు కూడా మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ఏదో దీని దానికి ఆశించాడు తప్ప మాకు అందరికి కోపం ఉందనా, మాకు నామినేటెడ్ పోస్టులు ఇస్తలేరు, చైర్మన్లు ఇస్తలేరు, ఎన్నో ఏళ్ళ నుంచి భుజం మీద జెండా వేసుకొని కొట్లాడినలకు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తలేరు, మాకు మంత్రి పదవులు ఇస్తలేరు, మా కులాలను చాలా హీనంగా చూస్తున్నారు. కనీసం మా పిల్లలకు మంచి మంచి పోస్టింగ్లను వస్తాయంటే మా చుట్టాల పోస్టింగ్ పోయి అడిగితే ఒక్కరిని కూడా చిన్న డిఎస్పీ సిఐ పోస్ట్ కూడా సిటీలో ఇస్తలేరు, ఆర్డీఓ పోస్ట్ ఇస్తలేరు. కుప్పకాలు అంతా వాళ్ళే ఉన్నారు. మంత్రి పదవులు కూడా డబ్బులు వచ్చే పదవులన్నీ కూడా వాళ్ళకే ఉన్నాయి, పైసలు లేని పదవులు మాకున్నాయి. రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద దందాలు, వేల కోట్ల భూములు వెళ్ళిపోతూ ఉన్నాయి. మాకేం లేదు, తిట్లు తినకడం మనం పెడుతున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. దయచేసి మీరు కూడా అందరూ కూడా కళ్ళు తెరవాలి. మీరు ఇచ్చిన డిమాండ్లు నెరవేర్చకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకుంటే అన్ని పార్టీల నాయకులను, కులవృత్తుల నాయకులను కలుపుకొని ఖచ్చితంగా మాకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. వెంటనే సిటీలో ఉన్నటువంటి దుకాణాలు తెరిపించి శాశ్వతంగా లైసెన్సులు ఇవ్వాలి. మళ్ళా భవిష్యత్తులో వెనుకటి కూడా ఇట్లనే రద్దు చేసి కష్టాలు పెట్టిండ్రు. ఆనాడంటే అనేక రకాల ప్రచారాలు చేస్తే నమ్మిండ్రు, ఇవాళ ఎవడు నమ్మడు. నీరా కళ్ళు అనేది ఒక పెద్ద ఔషధం. దీన్ని కల్తీ లేకుండా తయారు చేసి ప్రజలకు ఇవ్వమని చెప్పినాం మేము. మీరు అది చేయకుండా మీరే కల్తీ చేయించి కేసు పెట్టి కల్తీ పేరు మీద మొత్తం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కల్తీని అరికట్టడానికి మీ కల్తీ నాయకులు, మామూలు తీసుకునే కల్తీ నాయకులను అరికట్టండి. మీ డిపార్ట్మెంట్లో కొంతమంది దుకాణదారుల నుంచి నెలల వారీగా వసూలు చేస్తూ ఉన్నారు. ఆరా తీయండి, దాని మీద ఒక సిట్ వేయండి, లేకపోతే దాని మీద ఇంకో కమిటీ వేయండి. మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లతో, మంచి నిజాయితీ పరుల ఆఫీసర్లతో కమిటీ వేయండి, బయట తీయండి. అంతేగాని వృత్తిని నాశనం చేస్తామన్నా ఎట్టి పరిస్థితిలో ఊరుకోం. మేము పెంచకుండా ఈ 15%తోనే పబ్బం గడుపుతామంటే కూడా ఎట్టి పరిస్థితిలో ఊరుకోం. వెంటనే జీవో సవరించాలా. డిసెంబర్లో ఉంది అంటే నవంబర్ 15 తారీఖు నాడు స్టార్ట్ చేస్తే డిసెంబర్ లోపల అయిపోతుంది. కానీ మీరు ఆగస్టులో స్టార్ట్ చేసిరంటే
3 సంవత్సరాలు పెట్టి ఏదో కుట్ర చేస్తున్నారు దీనిలో. 10 రోజులు అయ్యే పని 3 నెలల క్రితమే జియో ఇష్యూ అయిందంటే ఈ 3 నెలల క్రితమే ఈ జియో ఇష్యూ అయిందంటే 14 తారీఖు ఆగస్టు 14. మరి ఏం కుట్ర ఇది? అసలు ఏంది ఇది? చూద్దామని పెంచితే ఏమైనా గొడవ అయితేనేమో మారుద్దాం, లేకపోతే విడిచిపెడదామని. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము విడిచిపెట్టేటోళ్ళం కాదు, విడిచిపెట్టే జాతి కాదు మాది. పెంచేంత వరకు వెంటాడుతాం, వెంబడిస్తాం, పెంచేంత వరకు ఉట్టి పరిస్థితి ఊరుకోం. పెంచకుండా మొండి వైఖరితో ఇట్లే దుకాణాలు పెడితే ఎక్కడికక్కడనే మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం.